హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఈ సెషన్లో మనం ఒక GS2కి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకుని దానికి అప్రోచ్ ఎలా ఉండాలి, అంటే దాంట్లో కంటెంట్ ఎలా ఉండాలి, క్వశ్చన్ నుండి ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటి అంటే TSPSC గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మనము. అదేంటంటే ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ అయిపోయింది కదా TSPSC గ్రూప్ 1కి, అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండే గైడెన్స్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఏమేమి ఉంటుంది అంటే పర్సనల్ గైడెన్స్ ఫ్రమ్ సురేష్ సార్ గైడ్ చేస్తాను మిమ్మల్ని పర్సనల్గా. అండ్ మీకు ఏంటంటే దీంట్లో పేపర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనకి టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఎందుకంటే మనం ఎగ్జామ్కి వెళ్ళి వితిన్ 3 hours ఆఫ్ టైంలో మనం టోటల్ పేపర్ని కంప్లీట్ చేసి విత్ మంచి ప్రతి ఒక్క క్వశ్చన్కి వాల్యూ ఎడిషన్ చేస్తూ మీరు ఆన్సర్స్ రాసి మంచి స్కోర్ తెచ్చుకోవాలి అని అనుకుంటే యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మీకు దొరికేది పేపర్ వైజ్ టెస్ట్ సిరీస్ వల్ల మాత్రమే దొరుకుతుందన్నమాట, అండర్ ఎ వెరీ గుడ్ గైడ్. ఆ గైడ్ అంటే మీకు సురేష్ సార్ పర్సనల్ గైడెన్స్ తోటి మీకు ఆ టెస్ట్ సిరీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ ఉంటుందన్నమాట. అండ్ మీరు ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నన్ని రోజులు మీకు TSPSC గ్రూప్ 1 మన LTX కోర్స్ ఏదైతే ఉందో దానికి ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది టిల్ మెయిన్స్. ఓకేనా? సో మెయిన్స్ వరకు మీకు ఈ మొత్తం గ్రూప్ 1 కోర్స్కి ఫ్రీగా యాక్సెస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో అది గైడెన్స్ ప్రోగ్రామ్. అండ్ దీని ఫీ వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. మీరు వన్ టైం అయినా పే చేసేయచ్చు, లేకపోతే ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ దాకా త్రూ EMI ఆప్షన్ అయినా మీరు పే చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. అండ్ ఇప్పుడు కోర్స్ విషయానికి వస్తే TSPSC కోర్సు గ్రూప్ 1 కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ వచ్చేసి 45,000 రూపీస్ అనమాట. అండ్ ఓన్లీ రికార్డెడ్ అయితే 35,000 రూపీస్. అండ్ గ్రూప్ 2 వచ్చేసి రికార్డెడ్ అయితే 15,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్టు గైడెన్స్ ప్రోగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే ఈ గ్రూప్ 1 కోర్స్కి మీకు కంప్లీట్ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట టిల్ యువర్ మెయిన్స్. ఓకేనా? సో మీరు ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే 5,000 రూపీస్ పర్ మంత్ లాగైనా మీరు పే చేసేయచ్చు. ఓకేనా? సో ఈ ఫీ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చెప్పిన ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది 38 నవంబర్ వరకు వ్యాలిడ్, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు వ్యాలిడ్ ఉంది. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఫర్దర్గా వచ్చే TSPSC లైక్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి కూడా మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి కానీ లేదంటే జనరల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ గురించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు ఏంటి అంటే మనం ఒక క్వశ్చన్ తీసుకుందాము అని అనుకున్నాం కదా. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి GS2కి సంబంధించింది. అంటే సివిల్స్లో అయితే మనం GS2 అంటాం, లేదా మనము స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే లైక్ TSPSC కానీ APPSC కానీ తీసుకున్న పాలిటీ టాపిక్ కిందికి వచ్చే ఈ క్వశ్చన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే చూడండి క్వశ్చన్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమనుంది? డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ. డిస్క్రైబ్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ GSలో చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మన ఆన్సర్లో అడ్రస్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఒకసారి ఆన్సర్ రాయడం మొదలైందంటే ఆ ఫ్లోలో మనం చెక్ చేసుకోము క్వశ్చన్ని అడ్రస్ చేస్తున్నామా లేదా అని చెప్పి. మనం జనరల్గా ఆన్సర్ అంతా మీరు జ్యుడిషియల్ రివ్యూ గురించి రాసిండొచ్చు, కానీ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అక్కడ అడ్రస్ అయిందా లేదా అన్నది చూడాలి. ఓకేనా? అడ్రస్ అవ్వకపోతే మీరు హాఫ్ ఆన్సర్డ్ క్వశ్చన్ అవుతుంది అది. కాబట్టి మీకు మార్క్స్ కూడా హాఫే వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క కీవర్డ్ని మనం అడ్రస్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటిది? జ్యుడిషియల్ రివ్యూ కదా. సో ఫస్ట్ దీనికి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అన్నది చూద్దాము, ఆ తర్వాత కంటెంట్ ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ. అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? ఇది మనదేనా లేకపోతే మనం ఎక్కడి నుండన్నా సోర్స్ చేసి తెచ్చుకున్నామా? ఓకే. అండ్ తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటి అదంతా క్రిస్ప్గా
ఇంట్రడక్షన్లో మనం రాసేయాలి కదా. ఇంట్రడక్షన్ షుడ్ బి అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ అ వెరీ క్రిస్ప్ మేనర్. తర్వాత చూడండి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, వీళ్ళు డిఫైన్ చేయమన్నారు. దేన్ని చేయమన్నారు? జ్యుడిషియల్ రివ్యూని విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ. ఓకేనా, జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ గారు జ్యుడిషియల్ రివ్యూని ఎలా క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేయడం అంటే ఏంటి? కేటగిరైజ్ చేయడం కదా. సో ఈయన ఎన్ని కేటగిరీస్గా జ్యుడిషియల్ రివ్యూని డివైడ్ చేశారు అన్నది అడుగుతున్నారు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో రాస్తాము. సెకండ్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముండాలి? క్లాసిఫికేషన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అకార్డింగ్ టు సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ గారి ప్రకారము దాన్ని ఎలా క్లాసిఫై చేస్తారు అన్నది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్గా ఉండాలి. ఓకేనా, సో ఇది మెయిన్ బాడీ ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతుంది ఆన్సర్ది. అవునా, సో ఇలా క్లాసిఫై చేస్తాం. తర్వాత ఏం అడుగుతున్నారు చూడండి, డిస్క్రైబ్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, ఇక్కడ మనం జనరల్గా స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ అని చదివేస్తాం. అని ఏం రాస్తాము మన ఆన్సర్లో? జస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఒక్కటి రాసేస్తూ వెళ్ళిపోతుంటారు చాలామంది ఆస్పిరెంట్స్. కానీ అలా రాస్తే మనకు మళ్ళీ ఈ మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది అడ్రస్ చేయనట్టు అవుతుంది. ఓకేనా, ఇక్కడ వాళ్ళు క్లియర్గా అడుగుతున్నారు, డిస్క్రైబ్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం రాయాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రాయాలి. అండ్ లాస్ట్లో ఏం రాయాలి? స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రాయాలి కదా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అకార్డింగ్ టు సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ, ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రాసి we need to conclude the answer. Okay, we need to conclude the answer. ఇలా రాస్తే ఈ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. కాంప్రహెన్సివ్గా ఆన్సర్ని క్వశ్చన్ని మనము అడ్రస్ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, తర్వాత జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ గారు చేసిన క్లాసిఫికేషన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏంటి, ఆ తర్వాత స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏంటి అన్న అట్లా. అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క కీవర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ మనకి ఇక్కడ ఆన్సర్లో అడ్రస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇండియాకి ఒరిజినల్గా ఉన్నటువంటిదా? ఈ ఫీచర్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ ఒరిజినల్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్ ఫీచర్ కాదు అంటే ఏంటి, మనం వేరే ఏదో కాన్స్టిట్యూషన్ నుండి మనం సోర్స్ చేసి తెచ్చుకున్నాము అని చెప్పి కదా. సో డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇట్ వాజ్ originated and developed in USA. ఎక్కడ నుండి తెచ్చుకున్నాం మనం దీన్ని? USA నుండి తెచ్చుకున్నాం కదా. అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి వి బారోడ్ ద ఫీచర్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, ఇక్కడ మరి బారో చేసుకొని ఈ పవర్ని, ఈ డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరి మీద పెట్టారు? కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఈ పవర్ని ఎవరి చేతికి ఇచ్చారు? దిస్ పవర్ వాస్ కన్ఫర్డ్ ఆన్, ఓకే, దిస్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ వాస్ కన్ఫర్డ్ ఆన్, ఎవరి మీద ఉంచారు ఈ బాధ్యతని? కన్ఫర్డ్ ఆన్ జ్యుడిషియరీ. ఓకే, ఆన్ జ్యుడిషియరీ. ఇక్కడ చూడండి, మనము వర్డ్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా పదాన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ వాస్ కన్ఫర్డ్ ఆన్ జ్యుడిషియరీ అన్నాం కానీ సుప్రీంకోర్ట్ అని అనకూడదు. ఏంటి డిఫరెన్స్? ఎందుకు అలా అనకూడదు అంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది కన్ఫర్ అయింది జ్యుడిషియరీ మీద, నాట్ జస్ట్ ఆన్ సుప్రీంకోర్ట్. అంటే అర్థం ఏంటి? జ్యుడిషియరీ ఇన్ ద సెన్స్ బోత్ ఆన్ సుప్రీంకోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. ఎందుకంటే మనకి ఈ పవర్ అనేది సుప్రీంకోర్ట్ మీద ఉంది అండ్ హైకోర్ట్స్ మీద కూడా ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ని కన్ఫర్ చేసింది ఈ కాన్స్టిట్యూషన్. ఓకేనా, సో ఇక్కడ మనం రాసేటప్పుడే జ్యుడిషియల్ రివ్యూ పవర్ వాస్ కన్ఫర్డ్ ఆన్ జ్యుడిషియరీ ఆన్ అంటే దట్ ఈజ్ ఆన్ సుప్రీంకోర్ట్ అకార్డింగ్ టు, ఇక్కడ మనము పాలిటీ క్వశ్చన్స్ రాస్తున్నాము అని అంటే కంపల్సరీగా ఆర్టికల్స్ మెన్షన్ చేసి తీరాలి. ఓకేనా, అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ హైకోర్ట్స్ మీద అయితే అకార్డింగ్ టు
ఆర్టికల్ 226 ఓకేనా. సో ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్కి, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఓకేనా. అండ్ ఈ జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడి నుండి వచ్చింది? వి బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఏ, అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని తెచ్చుకోవడం జరిగిందనమాట ఓకేనా. అండ్ ఇంతే కాకుండా, అంటే ఆర్టికల్ 32 అండ్ 226లో మెన్షన్ చేయడం మాత్రమే కాకుండా ఫర్దర్ సుప్రీంకోర్టు డిక్లేర్డ్ దట్, ఏమని డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు? జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది ఓకేనా. బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు దేన్ని డిక్లేర్ చేసింది? జ్యుడిషియల్ రివ్యూని డిక్లేర్ చేసింది అనమాట. సో వాట్ డస్ దిస్ మీన్? సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూని బేసిక్ ఫీచర్ అని డిక్లేర్ చేస్తే ఏమవుతుంది అంటే, హెన్స్ ఇట్ కెన్ నాట్ బీ కర్టైల్డ్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 ఓకేనా. సో బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? బేసిక్ అంటే మినిమం, కంపల్సరీగా ఉండి తీరాల్సిన ఫీచర్స్ అని ఒక లిస్ట్ అయితే ఉంది కదా మనకి. సో ఆ లిస్ట్ ఆఫ్ ద ఫీచర్స్లో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూని కూడా చేర్చిందనమాట అండర్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే, సో it cannot be curtailed by constitutional amendment. Under article 368 in కేశవానంద భారతి కేసు. ఈ ల్యాండ్మార్క్ కేసు మనకు అందరికీ దాదాపు తెలిసే ఉండుంటుంది కదా. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇచ్చిందంటే, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అయ్యింది విత్ దిస్ కేస్. సో ఆ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అంటే, దాంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్, అంటే కొన్ని ఫీచర్స్లలో జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒకటి. సో ఇప్పుడు ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని దే కెన్ నాట్ బీ కర్టైల్డ్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368. అంటే ఆర్టికల్ 368 ఈజ్ మెంట్ ఫర్ వాట్? టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనా. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అలా మార్చుకునే దానికి అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ neither too rigid nor too flexible ఓకేనా. సో రిజిడ్గా లేదు, అంటే మారుతున్న దాన్ని బట్టి మనం దాన్ని మార్చుకోవచ్చు. అలా అని చెప్పి ఎలా పడితే అలా ఫ్లెక్సిబుల్గా కూడా లేదనమాట మార్చుకోవడానికి ఓకేనా. సో దాని మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి అని అంటే, మన ఇష్టానికి ఆర్టికల్ 368 కింద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి లేదు. ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ డస్ నాట్ డిస్టర్బ్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనా. ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ఒక ఎలిమెంటే జ్యుడిషియల్ రివ్యూ. సో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేర్చడం ద్వారా ఇట్ ఎన్ష్యూర్డ్ దట్, ఎలా అంటే అలా జ్యుడిషియల్ రివ్యూ పవర్ని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పార్లమెంట్ కన్నా జ్యుడిషియల్ సుప్రీమసీ అన్నది ఇక్కడ ప్రూవ్ అయింది అని చెప్పచ్చు మనం ఓకేనా. సో జ్యుడిషియల్ రివ్యూకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పి మనం ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ మనం దాని గురించే చెప్పేస్తున్నాం ఓకేనా. సో ఇంట్రడక్షన్లో ఏమేమి రాస్తున్నాం? డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ వాజ్ ఆరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ యుఎస్ఏ. అండ్ ఇలా తెచ్చుకున్న దీన్ని దిస్ పవర్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ జ్యుడిషియరీ మీద పెట్టింది కాన్స్టిట్యూషన్. అంటే ఎవరెవరి మీద? సుప్రీంకోర్టు మీద, ఇంకా హైకోర్ట్స్ మీద. సుప్రీంకోర్టు అయితే అండర్ ఆర్టికల్ 32 కింద, హైకోర్ట్స్ అయితే అండర్ ఆర్టికల్ 226 కింద పెట్టడం జరిగింది. అండ్ అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇంకేమని చెప్పింది? జ్యుడిషియల్ రివ్యూ వాజ్ మేడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అలా చేయడం వల్ల it cannot be curtailed by constitutional amendment under article 368 in కేశవానంద భారతి కేసులో ఎవాల్వ్ అయిన దాని ప్రకారము, ఎవాల్వ్ అయిన ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ప్రకారము ఇలా డిక్లేర్ చేయడం జరిగింది ఓకేనా. ఇప్పుడు మనము అసలు మన క్వశ్చన్లోకి వెళ్దాం. అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి?
వాట్ ఈస్ ద డెఫినిషన్? ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ విత్ రెస్పెక్ట్ టు ద క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ అన్నారు. ఇప్పుడు మనం డెఫినిషన్ని స్టార్ట్ చేస్తున్నాం. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్, ఓకే, జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ judiciary. It is the process of judiciary to examine the constitutional validity of legislative enactments and executive orders of both center and states. Okay, on examination, if they are found to be ultra vires, they can be declared as null and void. ఇక్కడ చూడండి, మనము ఈ టర్మ్స్ని ఇవే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్, పేరులోనే ఉంది కదా రివ్యూ అంటే ఏంటి? ఒక యాక్షన్ మీద చర్చ జరపడం కదా. సో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీ టు ఎగ్జామిన్ దేన్ని ఎగ్జామిన్ చేస్తుంది జ్యుడిషియరీ? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వేటి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చెక్ చేస్తోంది ఇక్కడ జ్యుడిషియరీ అంటే? లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అంటే చట్టాలను, అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ చేసే యాక్షన్స్ని, ఆఫ్ బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్, రెండు స్టేట్స్ని ఇంకా సెంటర్ యొక్క లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ని అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని రెండింటిని రివ్యూ చేయడం, జ్యుడిషియరీ ఎగ్జామిన్ చేయడం అనే ప్రాసెస్నే మనం ఏమంటాము? జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. ఓకేనా? సో ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామినేషన్ తర్వాత ఆన్ ఎగ్జామినేషన్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి అల్ట్రా వైర్స్. ఓకేనా? ఇక్కడ మనము ఏమంటున్నాం? అల్ట్రా వైర్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకేనా? అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధంగా అవి లేవు అని కనుక జ్యుడిషియరీ అభిప్రాయపడితే దే కెన్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్, అంటే వాటి ఎన్ఫోర్స్మెంట్ ఇంకా చెల్లదు. ఓకేనా? అవి నల్ అండ్ వాయిడ్ అంటే ఏంటి అని అంటే అవి అన్కాన్స్టిట్యూషనల్, అంటే ఇంకా అవి ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు అని చెప్పి తేల్చేయడం అనమాట. ఓకేనా? సో judicial review is the process of judiciary to examine the constitutional validity of the legislative enactments and executive orders of both center and states. ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి? ఆన్ ఎగ్జామినేషన్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి అల్ట్రా వైర్స్ దే కెన్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. ఇది ఓకే, డెఫినిషన్ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏమంటున్నాము? క్వశ్చన్లో ఏంటి? డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ with special reference to classification given by Justice సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ అని అంటున్నాం. సో సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ గారు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ గురించి వాళ్ళు పర్టికులర్గా అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జనరల్గా రాయడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఎలా అయితే జ్యుడిషియల్ రివ్యూని క్లాసిఫై చేశారో మనం అవే పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనము చూద్దాం ఆయన ఎలా క్లాసిఫై చేశారంటే, జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ classified judicial review into 3 categories. 3 కేటగిరీస్గా ఆయన డివైడ్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటాయి ఈ 3 కేటగిరీస్, ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే. ఓకేనా? సో ఎలా అంటే చూడండి, ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రెండోది జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ legislations of parliament and states,
థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఆఫ్ యూనియన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్, యూనియన్ అండ్ స్టేట్స్. ఓకేనా? సో చూడండి, జ్యుడిషియల్ రివ్యూని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు వీళ్ళు. జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని రివ్యూ చేసేది ఒక కేటగిరీ, ఒక జ్యుడిషియల్ రివ్యూ కేటగిరీ. అండ్ రెండోది వచ్చేసి లెజిస్లేషన్స్, పార్లమెంట్ అండ్ స్టేట్స్ చేసిన లెజిస్లేషన్ మీద రివ్యూ చేసేది రెండో కేటగిరీ. అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ మీద రివ్యూ చేసేది మూడో కేటగిరీ. ఇందాక మనం ఇక్కడ అదే కదా చెప్పుకున్నాము, ఇట్ ఎగ్జామిన్స్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నామే. ఇదే పాయింట్ ఇక్కడ మనం రెండు కేటగిరీలు అయ్యాయి. ఒకటి లెజిస్లేషన్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్స్, రెండోది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. కాకపోతే ఈ లెజిస్లేటివ్ యాక్షన్స్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే దాన్ని కొంచెం సపరేట్ చేసి, ఇది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇంకో సపరేట్ కేటగిరీ అయ్యింది ఇక్కడ మనకి. ఓకేనా? సో జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ గారు డివైడెడ్ ద జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ judiciary into three categories. That is, one is judicial review of constitutional amendments, judicial review of legislations of parliament and states, and judicial review of administrative actions of union and states. Union and states యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ అంటే ఇక్కడ లెజిస్లేషనే అక్కర్లేదు, చట్టాలే అవసరం లేదు. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ మీద కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ అయితే ఉంది. ఇది మనకి ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఆన్ ద లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అనొచ్చు, కానీ ఇట్ ఎగ్జిస్ట్ ఆల్సో ఆన్ ద ఎగ్జిక్యూటివ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్దాము. అదేంటి అని అంటే, ఏమడిగారు మనల్ని? ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని అడిగారు కదా. ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇలా మూడు రకాలుగా డివైడ్ చేసాము. అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూ ఎందుకు కావాలి? What is the need? Judicial review is needed for following reasons. For following reasons. పలానా కింద రీజన్స్ కోసం అని చెప్పి మనకి జ్యుడిషియల్ రివ్యూ యొక్క అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఏంటి ఆ రీజన్స్ అంటే, మళ్ళీ అగైన్ ఇవి కూడా 3 చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి టు అప్హోల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ supremacy of constitution ఒకటైతే, రెండోది టు మెయింటైన్ ఫెడరల్ ఈక్విలిబ్రియం రెండోది. అండ్ మూడోది వచ్చేసి టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే? టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఒకసారి చూడండి, టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నది అదే కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ప్రిన్సిపల్ అనే డాక్ట్రిన్ ఎవాల్వ్ అయ్యింది అని చెప్పి. దాని ద్వారా ఏం తెలుస్తుంది? కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. దాన్ని ఏమంటాం మనము? సుప్రీం లెక్స్ అని అంటారనమాట. కాన్స్టిట్యూషన్ ఏమంటారు? సుప్రీం లెక్స్ అని చెప్పి పిలుస్తారు. LEX లెక్స్ అంటామన్నమాట. అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద పర్మనెంట్ లా ఆఫ్ ద ల్యాండ్ అనమాట. ఓకేనా? సో మిగతావి ఏం మారినా ఎన్ని మారినా కాన్స్టిట్యూషన్ దట్ ఇట్ డజంట్ చేంజ్. దాని సుప్రిమసీ అనేది మారదు. కాన్స్టిట్యూషన్ మారుతుంది కానీ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ ఓవర్ ద అదర్ లాస్ మారదనమాట. సో అలాంటి సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అప్హోల్డ్ చేయాలి అంటే ఏం కావాలి? జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకేనా? ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేదే కనుక లేకపోతే కాన్స్టిట్యూషన్ కన్నా పార్లమెంటరీ సుప్రిమసీ అనేది ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఓవర్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పైన పార్లమెంట్ వస్తుందన్నమాట. ఓకేనా? సో టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఈజ్ నీడెడ్? జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఈజ్ నీడెడ్ అనమాట. ఆ జ్యుడిషియల్ రివ్యూ పవర్ మన జ్యుడిషియరీ దగ్గర ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో దానికోసం అని చెప్పి జ్యుడిషియల్ రివ్యూ పవర్ అవసరం. దీనికి మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా కూడా రాయొచ్చు. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ కింద సుప్రీంకోర్టు ఈ డిక్లేర్డ్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏంటి? ప్రపోజింగ్ NJAC నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని ప్రపోజ్ చేసింది కదా. సో ఇక్కడ ఏంటి? సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఇది
జ్యుడిషియరీకి వ్యతిరేకంగా లైక్ ఇండిపెండెన్స్ ఫంక్షనింగ్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఈ బిల్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకేనా, సుప్రీంకోర్ట్ డిక్లేరింగ్ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ప్రపోజింగ్ ఎన్జేఏసీ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక కేస్ కింద రాయొచ్చు. టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ విధంగా సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని జ్యుడిషియల్ రివ్యూ పవర్ కాపాడింది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. ఓకేనా. అండ్ రెండోది, టు మెయింటైన్ ఫెడరల్ ఈక్విలిబ్రియం. ఫెడరల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఫెడరల్ ఈక్విలిబ్రియం అంటే సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్, అంటే లైక్ ఈక్వల్ బేసిస్లో ట్రీట్ చేయడం. సెంటర్ దగ్గర ఉన్న పవర్స్ని, స్టేట్ దగ్గర ఉన్న పవర్స్ని. సో దీని కింద ఏంటి అంటే మనకి ఇప్పుడు 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి 3 లిస్టులు ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి. సో వాటి కింద క్లియర్ కట్గా మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉందన్నమాట. డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది జరిగింది. సో వీటి మీద లెజిస్లేషన్స్ సెంటరే చేయాలి, ఇది స్టేటే చేయాలి. సో ఇప్పుడు ఒకదాంట్లో ఒకటి ఇన్వాల్వ్ అవ్వడము ఇలాంటివి జరిగినప్పుడు ఫెడరల్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాంటి టైంలోనే జ్యుడిషియరీ యాక్ట్స్, ఇక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి అట్లా ఏదైనా మనకి వాటి కాంపిటెన్సీ కాని చోట అది చేస్తోంది అంటే వెదర్ ఇట్ ఈస్ కాంపిటెంట్ టు లెజిస్లేట్ ఆన్ దట్ మ్యాటర్ ఆర్ నాట్ అన్నది చెక్ చేసి జ్యుడిషియరీ ఒక రివ్యూ ఇస్తుంది. సో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ద ఫెడరల్ ఈక్విలిబ్రియం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ మీరు కేశవానంద భారతి కేసుని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ఎలాంటి మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయొచ్చు అనమాట వీటికి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే మనం ఈ 3 కేసెస్ని చెప్పి సింపుల్గా ముగించవచ్చు. ఓకే. అండ్ స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. స్కోప్ వేరు, ఇంపార్టెన్స్ వేరు. ఇంపార్టెన్స్ అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ యొక్క అవసరం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నది ఇంపార్టెన్స్లో రాస్తే, స్కోప్ అంటే ఏంటిది? స్కోప్ అంటే దీని పరిధి ఎంత ఉంది. ఓకేనా, మనం ఎంత మటుకు చేయొచ్చు అంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ కింద సుప్రీంకోర్టు ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది స్కోప్ అవుతుంది, అంతే కదా, ఇది పరిధి అనమాట. ఇప్పుడు చూద్దాం స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే. ఇప్పుడు మనము ఇక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీ బారోడ్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఫ్రమ్ యుఎస్ఏ కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ ఇన్ యుఎస్ఏ కంపేర్ విత్ ఇండియా అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ద ఎక్సర్సైజ్ ఆఫ్ వైడ్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇక్కడ యుఎస్ఏకి చాలా వైడర్ పవర్ ఉంది జ్యుడిషియల్ రివ్యూ మీద. ఓకేనా, ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ ఇన్ యుఎస్ఏ ఏ క్లాస్ కింద జరుగుతుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే క్లాజ్లో జరుగుతుంది, అనే క్లాజ్ కింద జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఇన్ యుఎస్ఏ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ యాజ్ సూపర్ లెజిస్లేచర్. దీన్ని ఏమంటారంటే సూపర్ లెజిస్లేచర్ అని చెప్పి, లేదా థర్డ్ ఛాంబర్ ఆఫ్ లెజిస్లేచర్. ఇక్కడ మనకి 2 ఛాంబర్స్ ఉంటాయి కదా, లైక్ 2 హౌజెస్ ఉంటాయి. అలా కాకుండా ఇది ఒక థర్డ్ ఛాంబర్గా పనిచేస్తోంది అక్కడ యుఎస్ఏ సుప్రీంకోర్టు అని చెప్పి క్రిటిసిజం అనేది ఎదుర్కొనిందనమాట. బికాజ్ ఆఫ్ మోర్ వైడర్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ యుఎస్ఏ. ఎందుకంటే ఇట్ వర్క్స్ ఆన్ ద క్లాజ్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఇక్కడ జరిగే ప్రొసీజర్ని బట్టి కూడా అది జ్యుడిషియల్ రివ్యూ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇండియాలో though we borrowed this feature of judicial review power from USA, మన స్కోప్ narrower than that of USA అనమాట. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లా ఇన్ ఇండియా కెన్ బి ఛాలెంజ్డ్ ఓన్లీ ఆన్ 3 గ్రౌండ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఓన్లీ 3 గ్రౌండ్స్ కింద మాత్రమే ఇండియాలో మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఆ 3 గ్రౌండ్స్ ఏంటి అని అంటే if the law infringes fundamental rights in part 3 of the constitutionలో ఏమున్నాయి మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ అంటే వైలేట్ చేసేట్టుగా ఉంటే అప్పుడు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పవర్ వాడాలి ఒకటి. రెండవది, if it is outside the competency of authority which has framed it, outside the
కాంపిటెన్సీ ఆఫ్ అథారిటీ, outside the competency of authority which has framed it. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు లైక్ సపోజ్ స్టేట్స్ ఉన్నాయి, ఏదైనా ఒక స్టేట్ దాని అది కాంపిటెంట్ కాని సబ్జెక్ట్ మీద, లైక్ యూనియన్ లిస్ట్లో ఉన్న దేని మీదైనా ఒక లా తీసుకొని వస్తే అప్పుడు మాత్రమే కోర్ట్స్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. అంటే దానికి అప్పుడు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంటుంది, అండ్ ఇట్ కెన్ టేక్ యాక్షన్స్ అండ్ డిక్లేర్ దట్ పర్టికులర్ లా హ్యాస్ బీన్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ అవుట్ సైడ్ ద కాంపిటెన్సీ ఆఫ్ అథారిటీ విచ్ హ్యాస్ ఫ్రేమ్డ్ ఇట్, అయితే మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, ఇఫ్ ఇట్ ఈజ్ రిపగ్నెంట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇట్ ఈజ్ రిపగ్నెంట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేసే విధంగా ఉంటే అప్పుడు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పవర్ని జ్యుడిషియరీ అనేది యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ ఈ 3 గ్రౌండ్స్లో మాత్రమే ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ స్కోప్ టు రివ్యూ ద లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. ఓకేనా. వీటిని రివ్యూ చేసి అవి అన్కాన్స్టిట్యూషనల్ లేదా నల్ అండ్ వాయిడ్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి డెరోగేటరీ అండ్ అల్ట్రా వైర్స్ అని తేలితే అవి నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేసే అధికారము సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 32 కింద, హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226 కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్గా మనం ఏం చెప్పచ్చు అని అంటే, ఇదంతా చేసేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, ఇండియాలో ఉన్న జ్యుడిషియరీ ఇట్ ఈస్ అ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని కాన్స్టిట్యూషన్ రకరకాలుగా ఎన్ష్యూర్ చేసింది, అండ్ వీ కెన్ సే దట్ అవర్ జ్యుడిషియరీ అవర్ సిస్టమ్ ఈజ్ అ సింథసిస్ ఆఫ్ అమెరికన్ ప్రిన్సిపల్ ఆఫ్ judicial supremacy and British principle of parliamentary supremacy. Okay, to ensure constitutional supremacy. సో ఇక్కడ ఇండియాలో ఏం సుప్రీమసీ ఉంది, అమెరికాలో అయితే జ్యుడిషియల్ సుప్రీమసీ, బ్రిటన్లో అయితే పార్లమెంట్ సుప్రీమసీ. కానీ ఈ రెండిటి యొక్క సింథసిస్ అంటే ఈ రెండిటి యొక్క నైస్ బ్లెండ్ అంటే రెండిటి యొక్క మిక్స్ అని చెప్పచ్చు. అమెరికా యొక్క జ్యుడిషియల్ సుప్రీమసీని పోనీ జ్యుడిషియరీనే సుప్రీమసీనా అంటే కాదు. ఎందుకు కాదు, మనకి ఇక్కడ దాని స్కోప్ అనేది నారోవర్ దాన్ దట్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఓన్లీ 3 గ్రౌండ్స్ మీద మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. పోనీ బ్రిటన్ లాగా పార్లమెంటే సుప్రీమా అంటే కాదు, దాని మీద జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం పెట్టడంతో పార్లమెంటు సుప్రీం కాదు, ఓవర్ దట్ జ్యుడిషియరీకి ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ దేనికి ఫుల్ పవర్స్ లేదు ఇండియాలో. సో ఇక్కడ అమెరికన్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యుడిషియల్ సుప్రీమసీ అండ్ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సుప్రీమసీ రెండిటి యొక్క మిక్స్డ్ బ్లెండ్ అంటే ఒక సింథసిస్ తోటి మనం దేన్ని ఎన్ష్యూర్ చేస్తున్నాము ఇండియాలో అంటే వీఆర్ ఎన్ష్యూరింగ్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అల్టిమేట్లీ. ఓకేనా. సో కాన్స్టిట్యూషన్ని మాత్రమే మనం ఇక్కడ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్గా డిక్లేర్ చేస్తున్నాము. అండ్ మనకి ప్రియాంబుల్లో చెప్పినట్టు ఈ కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ అంతా ఎవరి చేతిలో ఉంది, ఇట్ ఈస్ హెల్డ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనం అందుకే ప్రియాంబుల్ స్టార్టింగ్లో కూడా ఏమంటాం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో మనం ఈ మొత్తం పవర్ని తీసుకొని పోయి ఎవరి చేతిలోకి పెడుతున్నాము, పీపుల్ చేతిలోకి పెడుతున్నాము. అంటే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అండ్ ఇక్కడ మనకి అన్నిటికన్నా పీపుల్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం చూసుకున్నాము, ఒకసారి అన్నీ చూద్దాము. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటని చూసాము, అండ్ సయ్యద్ షా మహమ్మద్ కాద్రీ గారు ఎలా క్లాసిఫై చేశారంటే 3 కేటగిరీస్ అని చెప్పి చెప్పుకున్నాము. ఒకటేంటి, జ్యుడిషియల్ రివ్యూ ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, జ్యుడిషియల్ రివ్యూ ఆన్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్, జ్యుడిషియల్ రివ్యూ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. ఇవి 3 కేటగిరీలు. అండ్ స్కోప్ అమెరికాతో కంపేర్ చేస్తూ మన స్కోప్ ఎలా ఉంది అని చెప్పుకున్నాము. అండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఏమేం పనులు చేయడానికి జ్యుడిషియల్ రివ్యూ కావాలి అని ఒక 3 కేటగిరీస్ ఉన్నాయి, అవి చెప్పుకున్నాం. అండ్ స్కోప్లో కూడా ఓన్లీ 3 గ్రౌండ్స్ కింద చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్స్లో. జ్యుడిషియల్ రివ్యూ గురించి నాకు తెలిసి ఓవరాల్గా మనం మొత్తం కవర్ చేసేసుకున్నాము. అయితే ఇది
మనకి 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ప్లేస్ చేయడం జరిగింది జ్యుడిషియల్ రివ్యూని. ఆ పాయింట్ కూడా మీరు ఎదర్ ఇన్ ఇంట్రడక్షన్ ఆర్ ఇన్ కన్క్లూషన్ యూ కెన్ ప్లేస్ ఇట్ అనమాట. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. దీనికి సంబంధించి మీకు ఇంకేదన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ అండ్ నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద కోర్సెస్. ఆల్ ది బెస్ట్. Bye.